ఇప్పుడు ఇంట్లోనే కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కేక్ కావాల్సిన పదార్థాలు: పావు కిలో మైదా పిండి, పావు కిలో పంచదార, బేకింగ్ సోడా, వెనీలా పౌడర్, కిస్మిస్, జీడిపప్పు, 6 గుడ్లు, రిఫైన్డ్ ఆయిల్, లేదు అంటే డాల్డా అయినా వేయచ్చు. కేక్ తయారు చేసుకునే గిన్నె. ముందుగా షుగర్ని మిక్సీ పట్టుకోవాలి. వరకు చేసి షుగర్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. టూ ఎగ్స్ చొప్పున తీసుకొని ఎగ్స్ని మిక్సీలో బాగా బీట్ చేయాలి. ఒకేసారి 6 ఎగ్స్ వేస్తే మొత్తం ఉడికిపోతుంది కాబట్టి 2 ఎగ్స్ చొప్పున బాగా ఫోమ్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఎగ్స్ ఫోమ్ వచ్చే వరకు బీట్ చేస్తూనే ఉండాలి. టూ ఎగ్స్ చొప్పున తీసుకొని ఎగ్స్ని మిక్సీలో బాగా బీట్ చేయాలి. ఒకేసారి 6 ఎగ్స్ వేస్తే మొత్తం ఉడికిపోతుంది కాబట్టి 2 ఎగ్స్ చొప్పున బాగా ఫోమ్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఎగ్స్ ఫోమ్ వచ్చే వరకు బీట్ చేస్తూనే ఉండాలి. బీట్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని షుగర్ పౌడర్లో యాడ్ చేసుకోవాలి. అలా మిగిలిన 4 ఎగ్స్ను కూడా అదే మాదిరిగా ఫోమ్ వచ్చేలాగా చేసుకొని షుగర్ పౌడర్లో యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం ఎగ్ ఫోమ్లో కలిగేటట్టు కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. కంప్లీట్గా షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోవాలి ఎగ్ ఫోమ్లో. మైదా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలు రాకుండా కలుపుతూ ఉండాలి. పావు కిలో పంచదారకి 6 గుడ్లు, పావు కిలో మైదా పిండి. ఎందుకంటే కేక్ చేసేటప్పుడు క్వాంటిటీ ఇంపార్టెంట్. అన్నీ ఈక్వల్గా ఉంటేనే కేక్ నీట్గా వస్తుంది. సో లంప్స్ రాకుండా పావు కిలో మైదా పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి.
మొత్తం మైదా పిండి మొత్తాన్ని ఇలానే ఉండలు రాకుండా కలుపుకోవాలి. సో మొత్తం మైదా పిండి ఎగ్ ఫోమ్ షుగర్ పౌడర్లో మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీంట్లో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ వెనీలా పౌడర్. వెనీలా ఎసెన్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ వెనీలా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏ బేకరీలోనైనా వెనీలా పౌడర్, బేకింగ్ పౌడర్ అమ్ముతారు. సో ఇవి కూడా ఉండలు రాకుండా కేక్ మిశ్రమంలో బాగా యాడ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. కేక్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి, అప్పుడు ఎయిర్ టైటనింగ్ అవుతుంది. సో మొత్తం డిజాల్వ్ అయిపోయిన తర్వాత రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేసి కలుపుకోవాలి. అప్పుడు కేక్ అంటుకోకుండా నీట్గా ఉంటుంది. సో మళ్ళీ రిఫైన్డ్ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా మిశ్రమాన్ని కలపాలి. సో మొత్తం మిశ్రమం కలుపుకున్న తర్వాత గరిటె పిండిని జారుడుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పిండి అట్లు పిండి మాదిరి జారుడుగా ఉంటే కేక్ మిశ్రమం రెడీ అయినట్టే. ఇప్పుడు కేక్ పాత్రకి నూనె రాసుకొని సో మనకి కేక్ ఉడికిన వెంటనే నీట్గా వచ్చేస్తుంది. ఆయిల్ రాసుకున్నా పర్లేదు, లేదా పిండి అయినా సరే మొత్తం గిన్నె మొత్తానికి రాసుకోవచ్చు. ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని కేక్ గిన్నెలో పోయాలి. సో ఒకవైపు నుంచే పోస్తే చాలు, అదే ఆటోమేటిక్గా గిన్నె మొత్తం చేరుకుంటుంది. కేక్ గిన్నెని 4 to 5 టైమ్స్ కిందకి నేల మీదకి కొడితే గాలి బబుల్స్ ఏమున్నా సరే పోతాయి. సో మిశ్రమం అంతా సెట్ అయ్యి పైన ఉన్న బుడగలన్నీ పోయే వరకు షేక్ చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల మధ్య మధ్యలో ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ లాంటివి ఉన్నట్టయితే అవి పోయి మిశ్రమం మొత్తం నీట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు దానిపైన కిస్మిస్, జీడిపప్పు వేసి అలంకరించుకోవాలి. కిస్మిస్ జీడిపప్పుతో అలంకరించుకున్న తర్వాత కేక్ గిన్నెపై మూత పెట్టేసి లోపల ఇచ్చిన చిన్న కెటిల్ తీసుకొని దాని నిండా ఇసుక నింపాలి.
స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కెటిల్లో ఇసుక పోసుకున్నది దాని మీద పెట్టి దాని మీద కేక్ పాత్రని పెట్టాలి. పెట్టిన తర్వాత సిమ్లో 1 అవర్ ఉంచాలి. 1 అవర్ తర్వాత మూత తీసి చాక్తో ఒకసారి చెక్ చేసుకోవాలి. చాకు గనక మిశ్రమం అంటితే ఉడకనట్టు, లేదు అంటే కేక్ కంప్లీట్గా అయిపోయినట్టు. సో చాక్కి మిశ్రమం అంటలేదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కేక్ పాత్రను తీసి విడిగా పెట్టుకోవాలి, లేకపోతే ఆ హీట్కి ఇంకా అడుగు మాడిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసేసి ప్లేట్లోకి కేక్ని బోర్లించుకోవాలి. సో రుచికరమైన కేక్ సిద్ధం. కేక్ని బోర్లిచ్చిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని డెకరేట్ చేసుకోవాలి. సో మనం బేకరీలో కొనుక్కునేటట్టే మనం ఇంట్లో కేక్ని రెడీ చేసుకోవచ్చు. చూసారుగా కేక్ ఇంట్లో రెడీ చేసుకోవడం ఎంత ఈజీనో, మీరు తప్పకుండా ట్రై చేయండి.